పికప్ కొద్దిగా తక్కువ ఇచ్చిండు. పికప్ 48 ఇచ్చిండు. వైబ్రేషన్ ఉంటుంది, ఎత్తేస్తుంది బాగా. మామూలు వెహికల్ అన్నా ఈ వెహికల్ బాగా ఎత్తేస్తుంది. మీకు నెలకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎంతవరకు వస్తుంది? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మేము ముందుకైతే ఓఎస్ఎం సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది. ఈ ఆటో తీసుకొని 3 నెలలకు పైగా అవుతుంది. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, కంపెనీ వాళ్ళు రేంజ్ ఎంత చెప్పారు, ఇప్పుడు రేంజ్ ఎంత వస్తుంది, దీని ప్రైస్ ఎంత పడింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? యాకూబ్. ఓకే, ముందుగా మీరు ఈ ఆటో ఎప్పుడు తీసుకున్నారన్న? మాలో 3 నెలలు అవుతుందన్న. 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్ల దాకా తిరిగారు? 10,200 తిరిగినా. 10,200. 10,200. ఓకే. ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మీకు ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ ఎంతగా వచ్చిందన్న? 3,87,000. 3,87,000. ఓకే. కంపెనీ వాళ్ళు రేంజ్ ఎంత వెళ్తుందని చెప్పారు? 300. 300. మరి రేంజ్ ఎంతవరకు వెళ్తుంది? మనకు 250 వస్తుంది. 250 వస్తుందా? 250 వస్తుంది. ఓకే. మీరు ఎక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటారు? లోకల్నే, కాజుపేట, అనంకొండ, వరంగల్. కాజుపేట లోకల్. ఓకే. మీరు రోజుకు యావరేజ్గా ఎన్ని కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు? 160, 180 దాకా తిరుగుతారు. 160, 180 వరకు తిరుగుతాం. ఓకే అన్న, మీరు ఇప్పుడు ఛార్జింగ్ చేస్తున్నారు కదా, మీకు నెలకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎంతవరకు వస్తుంది? ఒక 2,000 చిల్లర వస్తుంది. 2,000 చిల్లర వస్తుంది. 1,800, 2,000. 1,800, 2,000 చిల్లర వస్తుంది. అదే మీరు డీజిల్ ఆటో అయితే నెలకు ఎంతవరకు డీజిల్ కొట్టేయాల్సి ఉంటుంది? నెలకు 10 నుంచి 12,000 కొట్టేయాలి. 10 నుంచి 12,000 కొట్టేయాల్సి ఉంటుంది. దీనికైతే 1,800 నుంచి 2,000 వస్తుంది. 2,000. ఓకే. ఇంతవరకు ఏమైనా రిపేర్స్ లాంటివి ఏమైనా? ఏం లేదు. కంపెనీ బాగుంది, కాకపోతే దీనికి ఉన్న ట్రబుల్ ఏంటంటే దానికి పికప్ కొద్దిగా తక్కువ ఇచ్చిండు. పికప్ 48 ఇచ్చిండు అంతే. 48 కన్నా 48 మించి పోదు. ఇక ఒక 50 వేస్తే బాగుండేది. ఓకే. కాకపోతే వాళ్ళు ఇచ్చిన రేంజ్ ప్రకారం మైలేజ్ తగ్గుతుందా మరి ఏందో తెలియదు. మొత్తానికి అయితే మనకున్న యావరేజ్ ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనకు 250 యావరేజ్ వస్తుంది. ఓకే. వాళ్ళు ఇచ్చి 300, మనకు వచ్చేది 250 వస్తుంది. 250 వస్తుంది. స్పీడ్ మీద తక్కువ ఉంది. ఆన్ రోడ్ మీద కస్టమర్లు స్పీడ్ తక్కువ ఉందని ఏం లేదు. ఇక మామూలు అంటేనే ఉంటారు. ఇక దాన్ని బట్టి లోకల్ తక్కువ, ఒకవేళ ఇంటీరియర్ పోయినప్పుడు మనకు స్పీడ్ అవసరం వస్తుంది. అలా మన ఇంటీరియర్ రూట్స్ పోతాం లాంగ్, 40 కిలోమీటర్ 30 కిలోమీటర్, అప్పుడు పోయినప్పుడు కొద్దిగా స్పీడ్ ఉంటే బాగుండని ఆలోచన వస్తుంది. అలా మీరు ఒకసారి ఛార్జింగ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? 4 గంటల నుంచి 4.5 గంటలు మినిమం. 4.5 గంటలు. అది కూడా మధ్యలో 10 నిమిషాలు ఆఫ్ చేసుకుంటూ పెట్టాలి. ఎందుకంటే వైర్లు హీట్ కావడం కానీ అట్లాంటి ఏం కాకుండా మనం ముందు జాగ్రత్త 20 నిమిషాలు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. 20 నిమిషాలు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. అట్లా మనకు టైం 20-30 నిమిషాలు పెరుగుతాయి. ఓకే. మీరు ఇది తీసుకున్నప్పుడు డౌన్ పేమెంట్ కట్టారా? డౌన్ పేమెంట్. ఎంత డౌన్ పేమెంట్? 1,50,000 కట్టినా. ఓకే. తర్వాత ఈఎంఐ ఎంత పెట్టుకున్నారు? ఈఎంఐ 30 నెలలు పెట్టినా. 30 నెలలు. 12,800 సార్. 30 నెలలు. దీనిపైన వారంటీ ఎంత ఉందన్న? వారంటీ 5 సంవత్సరాలు ఇచ్చిండు. 2 లక్షల కిలోమీటర్ వరకు బ్యాటరీ వారంటీ. 5 సంవత్సరాలు ఇచ్చిండు. 2 లక్షల 2 లక్షల కిలోమీటర్ వారంటీ. ఓకే. ఓకే అన్న. సిట్టింగ్ కంఫర్ట్ బ్యాక్ సైడ్ ఎందరు కూర్చోవచ్చు? 3. ఒక ఫ్రంట్ సైడ్ ఇక మనం సీటు అరేంజ్ చేసుకున్నట్టే 3 కూర్చోవచ్చు. ఇంకో 3, 6 డ్రైవర్తో సహా. మీకు ఇందులో ఇంకా నచ్చంది, ఇంకా కంపెనీ వాళ్ళకి ఇది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుండని ఏదని చెప్తారు? ఇది కొద్దిగా ఇక్కడ నా కార్ అద్దానికి చూసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అయితే అతికిచ్చింది. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ గల కీ చైన్ కూడా చూసుకోవచ్చు. స్కాన్ కరో వల్ల అయితే ఈ క్యూఆర్ టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనము గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేయడం వల్ల ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూపు, అడ్రస్ లాంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా రాంగ్ ప్లేస్లో పార్క్ చేసినా, లేదంటే లైట్స్ ఆఫ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే విండోస్ క్లోజ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా చివరస్తా లాంటి ప్లేస్లో, షాప్ లాంటి ప్లేస్ను బ్లాక్ చేసినా కూడా ఈ వెహికల్ ఓనర్ని కాంటాక్ట్ కానికైతే ఆప్షన్ ఉండదు. ఓనర్ వచ్చే వరకు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది, లేదంటే టోయింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ క్యూఆర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఓనర్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ గల కీస్ మీ వెహికల్కి ఉండడం వల్ల ఎప్పుడైనా లాస్ అయినా కూడా చూసిన వాళ్ళకు ఉపయోగపడేది కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కస్టమైజ్డ్ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే scancaro.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ చేసుకోండి. కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసైనా మీరు ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. వైబ్రేషన్ ఉంటుంది, ఎత్తేస్తుంది బాగా. మామూలు వెహికల్ అన్నా ఈ వెహికల్ బాగా ఎత్తేస్తుంది వైబ్రేషన్. దీనికి సాక్స్ కాకుండా రబ్బర్లు ఇచ్చిండు వాడు. బెండ్ మన ఉడక రబ్బర్ అని ఉంటాయి రౌండ్, అవి కాకుండా షాగబ్జాల్ టైప్ పెట్టి కదా బాగుండదు. కొన్నిటికి కమాన్ కట్టాలు ఇచ్చిండు, అట్లా పెట్టినా బాగుండదు. కానీ వాటికన్నా ఇది ఎంత చిన్న గుంత వచ్చినా కూడా ఎత్తేస్తా ఉంటుంది, చాలా ఎత్తేస్తుంది. ఈ ఉన్న ప్రాబ్లం మొదటి ఈ అప్పి కానీ ఈ మన అప్పి సిటీలు కానీ దీనికి ఉన్న రోగం ఇది. మైలేజ్ మాత్రం బండి గుడ్డు,
పర్లేదు. కాకపోతే దీనికి ఉన్నది ఏంటంటే ఒక ఎత్తేసుడు వైబ్రేషన్ బాగా ఎత్తేసుడు ఒకటి ఉన్నది దీని ప్రాబ్లం. ఇక దాన్ని మాడిఫై ఏం చేయలేదు అతను, షోరూమ్ మాడిఫై ఏం చేయలేదు. ఉన్నదాన్నే ఇక దాన్ని అప్పి సిటీని అప్పి బండి మోడల్గా ఇది ఇచ్చిండు. కాకపోతే అదేమో డీజిల్ వెర్షన్, ఇదేమో ఎలక్ట్రికల్ వెర్షన్ అలా. ఈ వెహికల్ బ్రేకింగ్ కావచ్చు బాగున్నాయి, అన్నీ పర్లేదు. డ్రైవింగ్ కానీ బ్రేకింగ్ కానీ అంతా పర్లేదు, నార్మల్గా ఉంది. ఇప్పుడు మార్కెట్లో మీకు మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటిది లేడీస్కి ఫ్రీ బస్సెస్ లాంటివి పెట్టారు కదా, డైలీ ఎంత వరకు సంపాదించుకుంటున్నారు? డైలీ అన్నా ఇప్పుడు ఆధార్ కార్డు చేయబట్టి ఎంతైనా కష్టమే. నాకు పెద్ద వెహికల్ ఉండే, టాటా మ్యాజిక్ ఉండే. మోటార్ ఫీల్డ్ బాగాలేదు రోడ్డు మీద అనుకుని 1 year గ్యాప్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఈ వెహికల్ నేను సేమ్ మీలాగానే యూట్యూబ్లో చూసే నేను విజయవాడ ఉండే ఫస్ట్ షోరూమ్. హైదరాబాద్ ఏమైనా ఉన్నాయని ఆ కంపెనీ తెలుసుకుంటే హైదరాబాద్ ఉంటే వాళ్ళ నెంబర్ ఇస్తే పోయి కనుక్కోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇది పల్లెచెరువు ఉందన్న, చంద్రాంగుట్ట షోరూమ్ అక్కడ ఉంది. అనంకొండ వరంగల్ లేదు. అది వాళ్ళది కూడా ఇంకా పెట్టే ప్రపోజల్ ఉన్నదన్నారు. అది వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు ముందు పోతారు. మన కస్టమర్లు కూడా అడుగుతాం చాలా మంది. మీరు ఎక్కడ డ్రైవ్ చేస్తే? వరంగల్ లోకల్, మాది స్టేషన్ కనుకో. మా ఇటే వస్తా, సిటీకి వస్తా. మీకు యావరేజ్గా రోజుకి ఎంత వరకు వస్తా? 1000 రూపాయలు, 1200 ఇట్లా సంపాదించాం. డీజిల్ ఆటో అయినా కూడా అంతే వస్తుందా? డీజిల్ ఆటో ఇక వాళ్ళు పోసుకున్న దాన్ని బట్టి, తిరిగిన దాన్ని బట్టి దాన్ని చెప్పలేం కదా మనము. వాడు ఎంత తిరుగుతాడో ఎంత సంపాదిస్తాడో మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, అది చేయలేం కదా. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారము డీజిల్ ఆటో బెటరా, సిఎన్జి ఆటో బెటరా, ఎలక్ట్రిక్ ఆటో బెటర్ అంటారు మీ అనుభవం? ఈ ఎలక్ట్రిక్ ఆటోకు రీవాల్యూ ఉండదు. ఆ గ్యాస్కు ఉన్నది అనుకో, దానికి రీవాల్యూ ఉంటుంది, రీవాల్యూ ఉంటుంది. కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు మళ్ళీ సెకండ్ హ్యాండ్గా అమ్ముదాం అంటే మనం పెట్టిన ప్రైస్ మాత్రం రాదు. మనం పెట్టిన ప్రైస్ అయితే రాదు. ఏదైనా నడుపుకుందాము, ఓన్గా నడుపుకుందాం, కష్టపడదాం అంటే ఇట్లాంటివి తీసుకుంటే బెటర్. ఈ డీజిల్ సిఎన్జి కన్నా ఇది బెటర్. ఇక తర్వాత అమ్మపోవడం తర్వాత సంగతి. ఫస్ట్ అయితే మనం కష్టపడాలనుకుంటే ఇది తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ ఆధార్ కార్డు ఇవన్నీ చేయడం వల్ల దానికన్నా డీజిల్ గ్యాస్ కన్నా ఇది బెటర్. ఎందుకంటే సంపాదించుకోవాలనుకున్న ఆలోచన వస్తే ఓసారి లాస్ట్లో ఓసారి ప్యాసింజర్ దొరకపోవచ్చు. దానివల్ల మనం కొద్దిగా సంపాదించుకోవచ్చు. ఒక సింగిల్ ఖాళీ ఏమైనా ఇంకో సింగిల్ కలిసి వస్తానని నమ్మకం ఉంటుంది. ఎందుకంటే డీజిల్ ఖర్చు లేదు కనుక మనం కొద్దిగా 4 పైసలు కనబడుతుంది అంతే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు అయితే వెహికల్ తీసుకున్నారట. ఇప్పటివరకు అయితే 10,000 కిలోమీటర్లు పైగా తిరగడం జరిగింది. ఇందులో ప్లస్ పాయింట్స్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 300 రేంజ్ చెప్పారు, 250 వరకు అయితే వెళ్తుందని అయితే అన్న చెప్తున్నాడు. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే స్పీడ్ అనేది తక్కువ ఉంది. స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు రేంజ్ అనేది ఎక్కువ ఆటోమేటిక్గా వెళ్తూనే ఉంటుంది. స్పీడ్ అనేది 45-48 స్పీడ్ వరకు వెళ్తుందని చెప్తున్నారు. అలాగే ఇదైతే సస్పెన్షన్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇదండి రియల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.